ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు ముక్కోటి దేవతలందరికీ కూడా శతకోటి వందనములు. ఈ అమావాస్య ఆషాఢ మాసం అమావాస్య అంటే కనుక చాలా పవర్ఫుల్. అమ్మవారికి అంశమై ఇది కూడా అమావాస్య అంటే కనుక ఆషామాస్య అనేది కదా చాలా పవర్ఫుల్ అయినది. అమావాస్య కూడా ఆ మంచి బలాబలాలు అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా ఉండాలని నా ఉదయపూర్వకంగా భగవంతుని ఏడుకుంటాను. బేస్తవారము అమావాస్య చాలా చాలా ముఖ్యం. అంటే మనిషికి అనేది మంచి మనసు ఉంటే అన్నీ మంచి రోజులే. మనసులో అనేది ఒక చెడుతలం ఉంటే అన్ని చెడ్డ రోజులే అవుతాయి. కానీ భగవంతుడికి అనేది మనం అనేది ఎప్పటికీ మంచి మనసుగా నవ్వడము నవ్వించడము అంత మనిషి హ్యాపీగా ఖుషిగా ఉండాలని నా ఉదయపూర్వకంగా భగవంతుని నేను ఏడుకున్న ప్రతి మనిషి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఉండాలి. కానీ దేవాది దేవుడు జాతి రూపుడు స్వయాన భగవానుడు ఈ లోకానికి అందించిన నిత్య సత్యములు 100 కోట్లకు అధిపతి అయిన ఒక్క నిమిషం ఆవిషి కొనలేవని తెలుసుకో. ఊపిరి పోగానే ఊరి బయట పడవేస్తారని తెలుసుకో. లక్షాధికారైన భిక్షాధికారైన శ్మశానానికి 2 సమానులని తెలుసుకో. 100 మంది డాక్టర్లు నీ ఎంట ఉన్నా నీ పరలోక ప్రయాణం ఆపలేవని తెలుసుకో. ప్రపంచమంతటికి అధిపతి అయిన నీ ఆవిషికి అధిపతి కాలేవని తెలుసుకో. మృత్యువును తప్పించుకోలేవు. కాలము విలువన్నది. రేపన్న దానికి రూపము లేదు. మంచి పనులు చేసి పుణ్యాన్ని పెంచుకో. ఆ పుణ్యము నీ తలరాతను నిర్ణయించుతుంది. ఈ సత్యములు ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకొని గౌరవించుకుంటూ జీవితమును స్వార్థకమును చేసుకోమని ఆశిస్తూ షిరిడి సాయి బాబా భగవంతుడా సదాస్తని అందరికీ కూడా ప్రతి మనిషికి కూడా ఆరోగ్యమే మహాభాగ్యమని కాపాడాలన్న ఉదయపూర్వకంగా భగవంతుని నేను ఏడుకుంటున్నాను. కానీ ప్రతి మనిషి కూడా తెలుసుకోండి, లైఫ్ అనేది ముందుకు పోయినాక వెనక్కి రావాలంటే లైఫ్ రాదు. ఎప్పుడూ నవ్వడము ఒక వరం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడము ఒక రోగము. మనిషి అనేది ఖుషిగా తినుకునే పచ్చడి అన్నం తిన్నా కూడా హ్యాపీగా మనిషి అనేది మనం ముందడుగు వెయ్యాలని కోరుకుందాం ప్రతి మనిషి కూడా. ఎక్కడెప్పుడు అమావాస్య వచ్చింది, అయ్యి వచ్చినా ఏదేదో మనం చెయ్యాలని ఒక ముందడుగు అనేది ప్రతి ఒక్క మనిషిని వేస్తే కనుక మనము ఊరిక వ్యర్థములో పడడం తప్పక ఏమంటూ రాదది. కానీ మనము శుద్ధంగా పెట్టుకొని నువ్వు చేసే 2 చేతులెత్తి ఆ భగవంతుడి మనము సంకల్పన ఉండాలని చెప్పంటే కనుక మన ముందు వెనక నీలో నాలో ప్రతి ఒక్కరిలో కూడా అమ్మవారు కానీ మనం ఏ దేవుడిని అనుకుంటే ఆ భగవంతుడు ఎవరిలో అయినా కూడా ప్రత్యక్షమవుతాడు మనకు. అంటే ఎదురుగా వచ్చే కనుక దేవుడికి మనం ఉండే కష్టాలు లేనేటి అన్నీ కూడా మనం చెప్పగలుగుతాం. ఎదురుగా ఎప్పటికీ రాడు. మానవ రూపంలోనే మనిషి రూపంలోనే భగవంతుడు అనేది మన కోరికలు తీర్చాలనే, మనకి ఏమైనా మంచి సంకల్పన చేయాలనే, సింహల్స్లో మంచి జరగాలనే కూడా అన్నీ కూడా మన మానవత్వంలోనే మనసులుగానే ఆ భగవంతుడు మనకు పరీక్ష పెడతాడు. మంచికి చెడ్డకు కానీ పరీక్షలు పెడతాడు. ప్రతి మాటకు పరీక్షలు కూడా మనం నెగ్గాలంటే కనుక మంచి పనులు, మంచి మార్గము, మంచి మనసు అనేది ఉండాలి. ఈ హృదయము మంచిగా లేనప్పుడు మనం ఎన్ని చేసినా ఎన్ని చెందినా కూడా వ్యర్థములో పడడం తప్పక అన్నీ మంచిగా జరగవు. కానీ ఒక ఆయన ఏం చేసేసినాడు, మంచిగా ప్రతి ఒక్కరికి అబ్బాయి మంచిగా చెప్తున్నాడు కదా అని చెప్పి ఇంకొకరు పోయి అడగడము. ఆయన ఒక గురువు కాడకు తీసుకొని ఆయన ఒక జ్ఞానం చేసుకుంటా ఉండేవాడి కాడికి వచ్చి ఏం చేసేసినారంటే ప్రతి ఒక్కరు స్వామి నాకు ఇది చెప్పు, స్వామి నాకు ఇది చెప్పు, ప్రతి ఒక్క మనిషి అందరికీ అడగడంలో ఆయనకు తోచినది చెప్పుతా వచ్చేటోడు. అందరికీ మంచి జరుగుతున్నది కాబట్టి అందరూ కూడా వచ్చేటోడు. అప్పుడు ఆయన ఒక గురువు కాడ ఉది తీసుకొని ఉండేటాడు. ఆయన కూడా అప్పుడు ఏం చేసేసినంటే, ఓహో నేను చెప్పడం అందరికీ కూడా మంచి నేను చేసే పని ఏంది, నేను ఉండడం ఏమేమింది, నేను అన్నిట చెప్పుకుంటూ పోవడం ఏంది, అందరికీ మంచి జరుగుతా ఓకే కాదనలే. ఇంకా నా మనసుకు నా హృదయానికి నేను ఎప్పుడు తెలుసుకోవాలా, నేను చెప్పడమేనా అందరికీ కూడా, నేను ఎప్పుడు తెలుసుకొని ఆ భగవంతుని సంకల్పన అనేది నాకు కావాలి కదా అని ఆయన చెప్పినంత వరకు కొందరికి చెప్పేసి విధి చేసి ఆయన ఏం చేసినాడు, నేరుకు ఒక మఠానికి గురువు గారి కాడికి వెళ్ళిపోయినాడు. గురువు గారి కాడికి వెళ్ళిపోయి, నాయన నాకు ఇట్లా అనేది విధిగా అనేది ఉంది, ఏమిటికి నేను ఒక జ్ఞానానికి విధి చేయడం ఏంది, నేను అందరికీ చెప్పడం ఏంది, నా మనసుకు ఎప్పుడు నేను ఆ భగవంతుని గెలుచుకోవాలా నేను అని చెప్పి గురువు గారిని పోయి అడిగినాడు. గురువుగారిని పోయి అడిగితే గురువుగారు ఏం చేసినాడు, నాయన
నీ సందేహము తీరాలంటే గనక నువ్వు ఇది చేయాలని సందేహము తీరాలంటే గనక నువ్వు ఒక పలాని సాటికి నువ్వు పోనాయనా అని చెప్పాను నేనంట. సరే స్వామి పోతానని చెప్పి పలానా ఆయన కాడికి పోంటే పోతానని చెప్పి ఈయన నేరుగా ప్రయాణమై అడవిలో కొనసాగించి పోతా 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 ఉన్నాడంట. పోతంటే ఒక అల్లారి ముద్దుగా ఒక చిన్న బాలుడుగా ఏమి చేస్తానని పోతా ఉన్నాడ. ఈ అడవిలో ఈ చిన్నారి బాలుడు ఎట్లా విరిగిపోతున్నాడు ఏమి కథని, బాలక ఉండు బాబు నువ్వు అని చెప్పి అన్నాడంట. ఏమండి అన్నాడు. అంటే ఏమి లేదు బాలక ఉండును అంటే, ఏమిటికి నాయన నువ్వు ఇక్కడే పోతుండావు, నేను కూడా ఒక సాటికి పోవాలా, నాకు దావా అనేది తెలియాలంటే, ఓహో నేను పోయే దావలో నువ్వు కూడా నడుస్తుండవు కదా, నా బాటకు నా దావకు నువ్వు కూడా రమ్మని చెప్పి ఆయన ఆ పిల్ల బాబు పిలిచి సరేనని చెప్పినాడంట. సరేనని చెప్పుతానే ఏమైందంటే ఇద్దరు కలిసి ప్రయాణం అయ్యి సాగించి 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 ఇద్దరు కలిసి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి నేరుగా ఒకరింటికాడికి పోయి ఆయనది ఒక మంచి వీరికి ఒక మహా ఊరికి అనేది ఒక పెద్దగా అనేది ఉంటాడు. ఆ పెద్దది పుట్టినరోజు కానీ ఎవరికైనా కొంచెం అన్నదానం అనేది ఏదైనా సంస్కారం అనేది నేను చేస్తుంటేనే ఇంకా ఎవరు ఇది కాలే నా పుట్టినరోజు కదని ఆయన ఆలోచన చేసుకుంటా ఉండేటంట. అప్పుడు ఈ బాలుడు ఈ మునేంద్రుడు ఇద్దరు కలిసి పోయినాడంట. పోతే నాయన మేము ఇట్లా వచ్చేసినాము నీతో పనిండి అని అంట. సరే నాయన అని చెప్పి కాళ్ళు మొఖాలు కడుక్కోండి భోజనం చెయ్యండి అని చెప్పినాడంట. భోజనం చెయ్యండి అని చెప్పంటానే ఏమి చేసేసినాడు, ఆమెన పోయి భోజనం చేసేసినారు. భోజనం చేస్తానే ఆమెన నా పుట్టినరోజు కదా దేవుడు సంకల్పన వచ్చినారు మీరు అని చెప్పి ఆ బాలుని తేజస్సు చూస్తుంటే కనుక నాకేదో తేడా ఉందని ఈ మునీంద్రుడు కూడా అనుకుంటున్నాడు. కానీ ఆయన ఏం చేసేసినాడు, ఆ బాలునికి ఒక బంగారు ప్లేట్లో అన్నము పెట్టి ఈయనకు మునీంద్రుడికి పెట్టి ఇద్దరు తిన్నారట. ఇద్దరు తిని విధి చేసినాక తర్వాత ఏం చేసేసినాడు, ఆ బంగారు ప్లేటు తీసుకొని ఆ ఒక్క జోలలో వేసుకొని వెళ్ళిపోయినాడు. మళ్ళీ తర్వాత వాళ్ళకుండే గుమాస్తా వండుకొని మన ఇంటికి ఎవరో విధించినారు తినిపోయినారు కదా మన ప్లేటు లేదనట. సరే కానీ వాళ్ళని పిల్లంపిస్తాము మనం అది ఇదని ఆ గుమాస్తా పక్కన ఉండేటోడంటే తప్పు, అన్నము పెట్టి మనకు వచ్చినోటోళ్ళను శంకించకూడదు తప్పు అని చెప్పి వద్దు అని అన్నాడంట. వద్దని చెప్పి అంటానే ఆ ప్లేటు జోలలో వేసుకొని ఇద్దరు కలిసి ఏరియా సాటికి ఇద్దరు కలిసి మళ్ళా వెళ్ళిపోయినారు. పోతా 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 ఉండగా ఒకసాట ఏం చేసేసినారంటే అక్కడ కూడా ఇంకొకసాటికి పోయినాక అక్కడ కూడా మాకు భోజనం ఇస్తావా అని చెప్పి ఇంకొకరిని అడిగినారు. ఇంకొకరిని భోజనం ఇస్తామంటే కనుక వాళ్ళు కూడా భోజనం ఇచ్చి ఇది చేసి తినమని అల్లి చెప్పినాక చేసినాక ఎందుకు దొంగలు అంతా ఉంటారు, ఎందుకు నువ్వు వాకిలి తీసేది అది అంటే, నాయన చాలా వర్షంలో తడిసిపోయినాము, మేము ఇది చేసినాము, చాలా ముద్దగా అయిపోయినాము, కొంచెం మాకు ఇస్తే కనుక మేము తెల్లవరేళ్ళక మేము వెళ్ళిపోతాము అది ఇది అన్నాడంట. ఈ టైంలో మీరు దొంగలను అనుకోవాలా మంచోళ్ళు అనుకోవాలా అని చెప్పి వాళ్ళకి అంటే ఏమీ లేదు వాళ్ళని చూసేట కాలేదని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉండే పనివాడు అన్నాడంట. సరేనని చెప్పి ఏమి చేసేసినాడు, ఆ పనివాడికి పెట్టిన అన్నము ఏం చేసేసినాడు మళ్ళీ ఏరియా సాటకు రెండో స్టెప్పు ఈ బంగారు ప్లేట్ తీసుకొని వేసుకొని మళ్ళీ ఏరియా సాటకి అనేది ప్రయత్నం వేసి మళ్ళీ పోయినాడు. మళ్ళీ ప్రయత్నం వేసి మళ్ళీ పోయినాక ఏం చేసేసినాడు, అక్కడ రానియకుండా అక్కడ ఈ యజమానుకు ఈ బాబు చెప్పుకొని చేసుకొని మెల్లంగా సాగు చేస్తే సరే పో అయితే నన్ను చెప్పి అంటానే సరే ఆడ ఉండే బోకులని తిని ఆ భోజనం ఉంటుంది కాబట్టి అన్ని బోకులని తోమిన మన పని మనిషి రాలేదు కదా ఇద్దరిని కలిసి ఆ బోకులు తోమనం అది ఇది అని చెప్పి ఆ యజమాని అంటాడంట. మీరేమి తోమొద్దు ఏమి చెయ్యొద్దు, నాకు ఇచ్చిన అన్నము మీరిద్దరూ తినండి మీరు చెయ్యండి అవన్నీ నేను తోమేసి నేను ఇదే అవుతానని చెప్పి ఆ బాబు వాళ్ళ ఇద్దరికి భోజనం ఇచ్చి ఆ ఉన్నేటి తోమి ఆయన విధేయంట. అప్పుడు ఏమైనాడు, నాయన నీ ఒక్క తినే అన్నం మాకు ఇచ్చినావు, యజమాను రావద్దన్నే కూడా నీ తినే అన్నం మాకు ఇచ్చినావు చూడి సంతోషం, అప్పుడు నువ్వు మాకు ఇంట్లోకి అనేది ఆహ్వానం ఇచ్చినావు సంతోషం, కానీ ఈ అక్కడ తీసుకొని వచ్చిన బంగారు ప్లేట్ ఏం చేసినాడు, ఇదో మాకు నువ్వు మంచి చేసినావు తడుచుకోకుండా మంచి చేసినావు కదా ఈ ప్లేట్ నువ్వు తీసుకొని ఆ బాబు ఓహో ఈ బాబు ఈ మునేంద్ర ఏమనుకుంటున్నాడు చాలా మోసగాడు ఎట్లున్నాడు చూడి అక్కడ భోజనం ఇస్తే ఇక్కడ ఆ పట్టుకొని వచ్చి జోలలో వేసుకొచ్చుకున్నాడు, అబ్బా చాలా మోసగాడు పిల్లగాడు అని చెప్పి ఒక కన్ను కనిపెట్టుకొని ఉన్నాడు ఈ మునేంద్ర. ఈడికి వచ్చినాక ఏం చేసేసినాడు, మాకు వర్షంలో తడుచుకోకుండా
స్థలం ఇచ్చినావు, తర్వాత భోజనం ఇచ్చినావు. యజమాని వద్దనే కాడ బోకులు తోమాలనే కాడ నువ్వే బోకులు తోమినావు. మాకు నువ్వు చేసిన సహాయానికి మేము ఈ ప్లేటు నువ్వు తీసుకో అని చెప్పి అప్పుడు ఆ బాబుకి ఇచ్చంటే ఏమన్నాడు, చూడు నాయన బాబు, నేను మీకు పెట్టినా తిన్నారు, నాకు సంతోషం కాదనలే, కానీ నేను లేనివాడిని. ఇక్కడ ఈ ప్లేట్ ఇచ్చి నువ్వు తీసుకుంటే కనుక నాకు 10 మంది 10 నిందెలు వేస్తారు కదా, నాకు వద్దు, అవసరం లేదు నాకు, నీ ప్లేటు నువ్వే తీసుకొని పో, నాకేం వద్దు అని చెప్పి అల్ప సంతోషి ఇతరులని చెప్పి తీసుకొని జోలిలో పెట్టుకోలేదు. చూడి, మాకెందుకు, మేము మధ్యరకమైన కుటుంబాలము, మాకు వద్దు, నీ ప్లేటు నువ్వే తీసుకో, మాకు చాలని చెప్పి సంతోషం అని చెప్పి నమస్కారం పెట్టి వాళ్ళ ఇద్దరిని పంపించినాడు. అప్పుడు వాళ్ళ ప్లేటు తెచ్చి వీళ్ళకీయడం అనేది ఈ మునేంద్ర చూస్తూ ఉన్నాడు ఆయన కథ. కానీ మళ్ళీ ఏరియా సాటికి నేరుగా వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి ఇద్దరు మళ్ళీ పొంగ ఏం చేసేసినారు, అక్కడ ఒక ఆయన ఈ బాబు తల్లి ఇంటికి పోయినారు. బాబు తల్లి ఇంటికి పోతే కనుక ఆడ ఏం చేసినారు, నాయన కూర్చోండి అని చెప్పి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి, నాయన పట్టెడన్నం తినండి అని పట్టెడన్నం పెట్టి గౌరవం ఇచ్చి విధి చేస్తే అప్పుడు ఏం చేసేసినాడు, ఆ అమ్మగారు ఈ ప్లేటు నువ్వు తీసుకోండి అని చెప్పి విధి చేసినాడు. చూడు, నేను తీసుకోనైనా ఈ ప్లేట్ అంటే, చూడు నాయన, మేము అన్నం పెట్టి నీ ప్లేటు వద్దు, మాకు ఏమి వద్దు, నీ సెల్లుకు సెల్లు అయిపోతుంది, మేము ఒక అన్నం అనేది పెట్టింది ఏమవుతుంది నాయన, వద్దని చెప్పాడట. వద్దు నాయన నీ ప్లేటు మాకు అన్నదంట. చూడమ్మగారు, తప్పకుండా తీసుకో, నీ కొడుకు వస్తాడు, ఈ ప్లేట్ ఇచ్చి నువ్వు 10 మందికి కొడుకు ఒక సంస్కారము నేర్పించినావు, ఒక మంచి బుద్ధులు నేర్పించినావు, ఒక మంచి మనసు నేర్పించినావు, పిల్లోనికి విద్యాబుద్ధులు లభించేటట్టు నీ కొడుకుకు నేర్పించినావు కదా, నీ కొడుకు వస్తానే ఈ ప్లేటు నీ కొడుకును పట్టుకోమను, ఇది ఒక అక్షయ పాత్ర అయిపోతుంది అని చెప్పన్నాడంట. అక్షయ పాత్ర అయిపోతుంది, నువ్వు ఎవరికైనా అక్కడ 10 మందికి అన్నం పెట్టచ్చు ఇది ఈ ప్లేట్ అన్నాడంట. సరేనని చెప్పి ఆ ప్లేటు తీసుకొని ఆ తల్లి అక్కడ పెట్టేసింది. అప్పుడు గురువు గారు ఏమనుకుంటున్నాడు, పక్కనే ఉన్నాడు కదా, ఆ మునేంద్ర ఏమనుకుంటున్నాడు, అక్కడ వద్దని ఆ ప్లేటు మళ్ళీ ఇక్కడ ఇస్తా, కానీ అక్కడ ఆయన భోజనం పెట్టినాడు, ప్లేటు ఈమెకి ఇవ్వాల్సిన పని ఏమొచ్చింది అని అడిగినాడంట. ఏమిటికి నువ్వు చేసేది తప్పు కదా, నేను చేసేది తప్పు కాదు మునేంద్ర, నేను ఏం చేస్తాడా, తల్లి అనేది ఆ ఒక్క కొడుకుకు అక్కడ ఉన్నా కూడా మనం ప్లేట్ ఇస్తానే కూడా ఆ కొడుకు తగలలే. చూడు, సంస్కారం అనేది మంచిగా, ఎంత మంచిగా అవకాశం అనేది నేర్పించినాడో చూడు, ఆ తల్లి ఆ కొడుకుకు అనేది ఎంత సంస్కారం నేర్పించినాడు, మంచి మాటలు, మంచి మనసు, మంచి బుద్ధులు అనేది ఆ తల్లి ఆ కొడుకు నేర్పించింటబట్టే కదా ఆ తల్లి చేసిన మంచితనం అనేది ఆ ఒక్క బిడ్డకు అనేది వర్తించింది. చూడి, తండ్రి ఆ తల్లి చెప్పినబట్టే కదా ఆ కొడుకు నేను బంగారు ప్లేట్ ఇచ్చానే తగలలే. అప్పుడు తల్లికి చెప్పి విధి చేస్తే అక్షయ పాత్ర అవుతుంది, 10 మందికి మీరు ఉపయోగపడమని ఇచ్చినానట. నువ్వు సామాన్యమైన నీవు కాదు స్వామి, నువ్వు ఎంతకు యాడికి తీసుకొని పోతాడావు ఈ మాట అని చెప్పి అనుకొని అప్పుడు ప్లేట్ ఇచ్చాడు. సరే, మరి వాళ్ళ ప్లేట్ ఇక్కడికి ఎందుకు నువ్వు మోసము మనకు దొంగతనముగా ఎందుకు చేయాలా అని చెప్పి అంటే ఆ మాటకి ఏం చెప్తాడు, ఆ ఇంట్లో యజమాని ఎంతమంది ఎన్ని తీసుకొని పోతాండే అర్థం కావడంలే, ఈ ప్లేట్ అనేది తీస్తే గనక నా ఇంట్లో ఏమైనా పోతాడని హెచ్చరిక పడతాడు ఆ ఇంటికి యజమాని. అంటే మంచి మనసున్నట్టు హెచ్చరిక పడతాడు కాబట్టి నేను అందుకు ఈ ప్లేటు తీసింది, ఇక్కడ వీళ్ళకు మంచిగా దానం చేయమని ఇచ్చినా చూడని చెప్పి అప్పుడు నువ్వు సామాన్యమైనవి కాదని చెప్పానంటే కనుక అప్పుడు ఏం చేసేసినాడు, 2 చేతులు ఎత్తి నమస్కారం పెడితే ఆయన కృష్ణ పరమాత్ముడు ఇట్లా చేయ సదాస్తు అని చెప్పి ఆయన భగవంతుడు ఏం చేసేసినాడు, ఆయనకు ప్రతిష్టమయ్యి ఆయన కొలువు తీరి ఆయనకు దర్శనం అనేది ఇచ్చినాడు. అప్పుడు నేరుగా అప్పుడు ఆయన గురువు గారి కాడికి పోయినాడు. నాయన తెలుసుకున్నావా ఏమి కథ, ఎట్లెట్లా నువ్వు నీ మార్గం ఏమి నాయన అన్నాడంట. స్వామి, తెలుసుకోవడం ఏముంది స్వామి, ఏమీ లేదు, మనసు హృదయం అనేది ఉంటే కనుక మనం కూర్చునే కాడనే మనం ఉండే కాడనే మనం అనేది ఒక జ్ఞానం చేయాల్సిన పనిలే, ఒక మంచి మనసు అనేది ఉండాలా, మార్గం అనేది ఉండాలా. ఆ భగవంతుడే నాకు స్వయాన ఆయన దీవెనలు నాకు అందించినాడు స్వామి గురువు గారికి అని ఆనందంగా చెప్పుకొని, కానీ ఆయన ఏం చేసేసినాడు, నేరుగా ఆ గురువు గారి కాడికి పోయి చెప్పి విధి చేసి ఆ భగవంతుని దయతో
ఒక ధ్యానం చేసుకుంటా మా 10 మందికి ఒక మంచి మాటలు, మంచి మనసు, మంచి మార్గంగా చెప్పి ఇది సంస్కారం కదా, నేను జ్ఞానం చేసినా చెయ్యకున్నా కూడా మన హృదయం అనేది బాగుండాలా. ఎంత జ్ఞానములకే పోవాల్సిన అవసరం లేదు. మనసు సరిలేనప్పుడు ఎంత జ్ఞానానికి పోతే ఏమొస్తుంది? కానీ మనసు మంచిగా పెట్టుకోవాలా. మనసు విధి లేనప్పుడు మనం ఎంత చేసినా ఎంత పారాడినా కూడా అది వేస్ట్. జీవితం అనేది మనిషి అనేది స్వాటి మనిషిని గౌరవించి పుచ్చుకునేది నేర్చుకొని మనిషికి అనేది ఒక అహంకారం లేకుండా మనిషి అనేది ప్రతి ఒక్క మనిషి పిల్లలు కానీ పెద్దలు కానీ వయసైనలు కానీ కాక మనిషిని గౌరవించి పుచ్చుకున్నప్పుడే మన హృదయంలోనే మన ఏ దేవుడిని అనుకుంటే ఆ దేవుడు మన హృదయంలోనే అనుగ్రహం అనేది మనకు తప్పకుండా లభించుతుంది. నేను చెప్పడం కాదు, ఆ భగవంతుడి సంకల్పలతో మీ ముందుకు వచ్చి నేను కూడా చెప్పగలుగుతుండా. ప్రతి ఒక్కరు కూడా సదాస్తని కూడా ఆ అమ్మవారు కానీ శివుడు కానీ వెంకటేశ్వర స్వామి ఎవరు కూడా మనకనేది ఆశీర్వదిస్తాడు మనకు భగవంతుడు అనేది. కానీ మనసుంటే మార్గం ఉండదు అన్నట్లు ఆలోచన చెయ్యండి. మనిషిని చెడు తలంపు అనేది ఉంటే కనుక మనం ఎంత పూజలు చేసినాం, ఈ పొద్దు ఇన్ని పూలు పెట్టినాం, ఈ పొద్దు ఇన్ని టెంకాయలు కొట్టినాం, ఈ పొద్దు ఎంత వైభవంగా చేసినాం అనేది అది ముఖ్యము కాదు. ఈ హృదయము ఏ పొద్దు మనము సంపూర్ణంగా పెట్టుకున్నామా అప్పుడే ప్రతి ఒక్కటి కూడా మనకు సదాసరి కూడా భగవంతుడు మన ముందే మన వెనకనే మనలోనే మన చుట్టుకారమే మనకు ఉంటాడు. మనము సరిలేనప్పుడు ప్రతి ఒక్కటి కూడా చెడే తప్పక మంచి అనేది రాదు. మనిషి జీవితం అనేది సాటి మనిషికి గౌరవం ఇచ్చి పుచ్చుకుందాం. మనమందు ఎప్పుడైనా భూమి మీదకి వచ్చినాక పుట్టినాక గిట్టాల్సిందే ఒకనాడు. మనం ఉండేదంటూ ఏమీ లేదు కాబట్టి చూస్తానే కదా వరదలని, వానలని, వంకలని, వాగులని ఎట్లెట్లా జనం అనేది ఆశ్చర్యంట్లని ప్రతి ఒక్క మనిషి కూడా ఎట్లా దాటుకొని పోతుంటారు. వాళ్ళల్లో మనము కూడా మన టైం తీర్తాక మనం కూడా ఒక సెకండ్ కూడా మెతుకు మీద బియ్యపు గింజ మీద తీరిందనుకు ఒక సెకండ్ కూడా మనకు ఉండేదానికి ఏమీ లేదుడా. మనిషి అనేది తెలుసుకొని వ్యర్థంలో పడకాకండి. ప్రతి ఒక్క మనిషి కూడా భూమి మీదకి వచ్చినాక సాటి మనిషికి గౌరవం ఇచ్చి పుచ్చుకోండి. మోసము టక్కర లేకుండా మంచి మనసుతో ఉండి నువ్వు కొంచెం నూనె వేసి దీపారాధన చేసి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసినా ఉంటాయి. నువ్వు ఎన్నెన్నో మంత్రాలు పూజలు అయ్యి వీటి ఎన్నో రకరకాలుగా మీరు పాల్గొన్నా కూడా ఈడ బుద్ధి సరిలేనప్పుడు మనం ఎంత చేసినా కూడా వ్యర్థంలో పడడం తప్పక శుభసూచనాలు అనేది ఉండదు. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క మనిషి తెలుసుకోండి. వ్యర్థంలో పడకాకండి. మనిషికి నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి కూడా భూమి మీదకి వచ్చినాక మనం అనేది జీవితం అనేది సక్సెస్ కావాలంటే తల్లికి తండ్రికి గౌరవం ఇచ్చి పుచ్చుకోండి. ఈ పొద్దు మనం గౌరవం ఇవ్వకుంటే రేపొద్దున మన బిడ్డలు కూడా మనకు కూడా అదే గౌరవం అదే ఉంటుంది. ముందు మంచి చేస్తే వెనకలు కూడా మంచి జరుగుతుంది. మనం ఈ చేత చెడు చేస్తే మళ్ళీ కూడా చెడే జరుగుతుంది తప్పక మంచి అనేది జరగదు. జీవితం ప్రతి ఒక్క మంచి గౌరవించుకోండి, తెలుసుకోండి, వ్యర్థములో పడగాకండి. ఈ అమావాస్య రోజు ఆషాఢ మాసములో ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి అంశము బోనాలు అనేది ఎత్తడము హైదరాబాద్లో జమ్మని హ్యాపీగా ఆనందంగా ఆ అమ్మవారు అంశము అమ్మవారు పుట్టింటికి పోయి అక్కడ వైభోగంగా పూజలు నడిపించుకొని ఆడవాళ్ళకు అందరికీ పసుపు కుంకుమలు సౌభాగ్యముతో అందరికీ కూడా మనకు ఈ ఆషాఢ మాసం అంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి ఒక పండగతో సమానమే. మళ్ళీ శ్రావణ మాసంలో రేపటాంచి శ్రావణ మాసంలో అడుగు పెడతాం మనము. కానీ ఇది కూడా చాలా పవిత్రమే. సంవత్సరానికి ఒక్కపారి ఆషాఢ మాసం అనేది వచ్చి అందరూ కూడా తెలుసుకొని వ్యర్థంలో పడద్దు. ప్రతి ఒక్క మనిషి తెలుసుకొని జీవితం గమ్యానికి చేరాలని నా ఉదయపూర్వకంగా నేను ఏడుకుంటాను భగవంతుని. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ